పోస్టర్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఈ పెద్ది మూవీ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే నిన్న జరిగింది. దాని మూలంగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి అయితే ట్రెండ్ అవుతుంది. ఆ విషయం ఏంటనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ పెద్ది మూవీ. నిన్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే పెద్ది మూవీలో సెకండ్ సింగిల్ సాంగ్ గురించి అయితే రిలీజ్ చేశారు. ఈ సెకండ్ సింగిల్ సాంగ్ మార్చి 2వ తారీఖున అయితే రిలీజ్ కాబోతున్నట్టు వాళ్ళు ప్రకటించారు. ఆ సాంగ్ ఏంటంటే రై రై రారా పెద్ది, రై రై రారా పెద్ది అంటూ వచ్చే సాంగ్ అయితే వాళ్ళు లిరికల్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మార్చి 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అలాగే గతంలో వచ్చిన మన చిక్రీ చిక్రీ సాంగ్ తెలుసు కదా, ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో. అదే తరహాలో ఈ సాంగ్ ఉంటుంది అనుకుంటున్నాము. కానీ నాకు తెలిసి అయితే ఇది ఒక మోటివేషన్ సాంగ్ లా ఉంది. ఎందుకంటే ఇది క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సాంగ్ లా ఉంది. ఇందులో నాకు తెలిసి అంతగా స్టెప్స్ అయితే ఉండేటట్టుగా అయితే కనిపించట్లేదు. చూద్దాం. ఒక 2 minutes మ్యూజిక్ పెట్టైనా స్టెప్లు క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే చిగిరి సాంగ్ లో మొత్తం స్టెప్స్ ఉండవు, ఒక 2-3 స్టెప్స్ ఉంటాయి. దాటితో అంత సెన్సేషన్ అయింది. పాన్ ఇండివిజువల్ గా మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే యూట్యూబ్ లో అయితే ఒక 200 millions అయితే ఈ చిగిరి సాంగ్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఈ పెద్ది మూవీ గురించి పాన్ ఇండివిజువల్ గా మంచి బజ్ ఉంది. దానికి గల కారణం ఈ మూవీలో రామ్ చరణ్ నటించడం. అలాగే సెకండ్ కారణం వచ్చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఇంకా డైరెక్టర్ అయితే దీనికి బుచ్చిబాబు గారు అయితే గతంలో ఒక చిత్రం తీశారు. అది ఉప్పిన మూవీ. ఈ ఉప్పిన మూవీ లవ్ స్టోరీ. అది మన తెలుగులో అయితే బాగానే హిట్ అయింది. కానీ బుచ్చిబాబు పాన్ ఇండియా వైజ్ గా ఎవరికి తెలియదు, మన తెలుగులో కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ బుచ్చిబాబు గారికి 2వ చిత్రం రామ్ చరణ్ గారు ఆఫర్ ఇచ్చారు. అది ఆయనకి లక్కీ ఆఫర్. చూద్దాం ఎంత వరకు సక్సెస్ అవుతారో. ఈ మూవీ గానే బ్లాక్ బస్టర్ అయితే బుచ్చిబాబుకి అయితే మంచి పేరు వస్తుంది. బుచ్చిబాబు గురించి అయితే పాన్ ఇండియా వైజ్ గా ఎవరికి తెలియదు. మన రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ గురించే పాన్ ఇండియా వైజ్ తెలుసు కాబట్టి ఈ ప్రాజెక్ట్ గా అంతటే పేరు వచ్చింది. కానీ ప్రతి సినిమాలో డైరెక్టర్ వల్ల, హీరో వల్ల మనకి పాన్ ఇండియా వైజ్ గా బజ్ వస్తుంది. కానీ ఈ చిత్రానికి డిఫరెంట్. ఓన్లీ రామ్ చరణ్ మ్యూజిక్ వల్ల ఈ చిత్రానికి అయితే బజ్ వస్తుంది. చూద్దాం ఎంతటి విజయాన్ని సాధిస్తుందో. అలాగే రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా వైజ్ గా మంచి బజ్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే రామ్ చరణ్ ప్రతి మూవీలో కూడా తన యాక్టింగ్స్ అయితే బాగా పెంచుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే చిరుత టైంలో తెలిసి ఎలా ఉన్నదో, అలాగే రంగస్థలం మూవీలో తెలుసు కదా ఎంతలా యాక్టింగ్ చేసాడో. అలాగే RRR ఇప్పుడు వచ్చేసి ఈ పెద్ది మూవీ రామ్ చరణ్కి మంచి టర్నింగ్ పాయింట్ అయితే అవ్వాలి. ఎందుకంటే RRR వచ్చిన తర్వాత చిత్రం సరిగ్గా ఆడలేదు, గేమ్ చేంజర్. ఈ పెద్ది మూవీతో ఆయన అయితే మళ్ళీ మంచి హిట్ ట్రాక్ లో వెళ్ళాలని అయితే మనం కోరుకుందాం. ఈ పెద్ద మూవీ మనకి ఏప్రిల్ 30న అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ పెద్ద మూవీ గురించి ప్రతి అప్డేట్ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అందుకే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. మన రామ్ చరణ్ ఫ్యాన్లు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసిన వీడియోలన్నీ ఇంకా పెద్ద మూవీ గురించి వస్తూ ఉంటాయి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. వీడియో నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి.